దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ మీకు పరిచితుడినే. ఎలాగంటే సుపరిచితుడు అనగానే పరిచితుడినే. ఈ ఛానల్ ద్వారా ప్రభు క్రిస్టియన్ ఛానల్ పిఠాపురం వారి ద్వారా 4 ఎపిసోడ్స్ నేను ఇదివరలో ఇచ్చి ఉన్నాను నా సాక్ష్యం రూపంలో. మాది మచిలీపట్నం ఏరియా. మరి ఏదో సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆ 4 ఎపిసోడ్స్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఆ తదుపరి దాన్ని కంటిన్యూ చేయాలని దేవుడు ప్రేరణ ఇవ్వటం చేత మరలా మీ ముందుకు వస్తున్న 5వ ఎపిసోడ్ తోటి మళ్ళీ కంటిన్యూ చేయబోతా ఉన్నా. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన, ఊరు మచిలీపట్నం దగ్గర సత్రపాలెం అనేటువంటి గ్రామం. నేను రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ని. రిటైర్ అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత ప్రభువారు నన్ను దర్శించారు. నేను ఒకప్పుడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువుని. ప్రభువారు దర్శించి అనేక దర్శనాల ద్వారా నాతో మాట్లాడటం జరిగింది. ఆ దర్శనాల్లో యేసు ప్రభువును నమ్మండి అనే పదాలు అట్లాంటివి లేవు, కానీ బైబిల్ గ్రంథం చేతికి ఇవ్వటం, ఇక అలా బాప్తిజం తీసుకోమంటాం, నువ్వు నా పరిచర్య చెయ్యాలంటాం, అలాగే అన్ని జనుల గురించి నీవు మరి నా యొక్క చేతిలో వాడబడతా ఉన్నావు, అన్ని జనులకు నానా విధమైనటువంటి జ్ఞానము, నానా విధమైనటువంటి మర్మాలు తెలియపరచబడిసి ఉంటుంది నీ ద్వారా అని చెప్పి స్పష్టంగా చెప్పడం. బ్యూరోక్రాట్స్ అని నా చేత్తో రాయించి చూపించారు. బ్యూరోక్రాట్స్ అంటే అధికారులు, ఉన్నత వర్గాల వారు, ఏ కొరత లేనివారు, ఈ లోకంలో చాలా మంచి జీవితాలు జీవిస్తున్న వారు. వారి దగ్గరికి నువ్వు చొచ్చుకు వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఏస్కేల్ గ్రంథం ద్వారా నన్ను ఎవరైతే దూరంగా పెడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారు వినినా వినకపోయినా నా గురించి ప్రకటించమని చెప్పారు. అప్పటికి నా వయసు 60 సంవత్సరాల నుండి 61వ సంవత్సరం వచ్చింది. ఆ వయసులో ఇదంతా పెద్ద పనిలాగా ఉందే అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. అయినా ఒక దర్శనం తర్వాత ఒక దర్శనం, మరి సుమారు 200 దర్శనాలు ఇప్పటికి. అంటే నేను ప్రభువుని నమ్మి 12 సంవత్సరాలు అయింది. నాకు ఇప్పుడు 72వ సంవత్సరం నడుస్తూ ఉంది. నా 61వ సంవత్సరంలో ప్రభువుని నమ్మాను. మరి 12 సంవత్సరాలు అయింది నేను ప్రభువును అంగీకరించి. అయితే ఈ దర్శనాలన్నీ కూడా నెలకొకటి, నెలకు 2, 3 నెలలకి, 4 నెలలకి ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి. ఆ దర్శనాలు నిండా నాకు ఏదన్నా నీకు అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా అన్నది ఏమన్నా ఉందంటే అట్లాంటిది ఏమీ లేదు. పైగా ఒక దర్శనంలో నీకు ఇక్కడ ఏమి ఇవ్వను అని చెప్పాడు. నా చేతిని తీసుకుని ఒక పెద్ద చెయ్యి వచ్చి రాసి మరీ చూపించింది. నాకు ఈ లోకములో ఏదీ స్థిరము కాదు, నాకున్నదంతా పరలోకంలో భద్రపరచబడి ఉంది అని చెప్పి, అలాగే పరలోకంలో ఏం బడి ఉందో కూడా ఒక దర్శనం ద్వారా చూపించారు. అంటే ఇక్కడ ఏమి ఇవ్వదలుచుకోలేదు. అందుకే ఎక్కడ ఏ కానుకలు తీసుకోవద్దు, నీ సొంత ఖర్చుల మీద సువార్త ప్రకటించమని కూడా దేవుడు చెప్పడం జరిగింది. దాని అంతరార్థం వేరే ఉంటుంది దేవుడికి. జనరల్గా పనివాడు జీతానికి అర్హుడు, అందరూ కానుకలే తీసుకుంటారు. కానీ నాకు అట్లా చెప్పలేదు. నన్ను ప్రత్యేకపరచుకోమని కూడా చెప్పారు. నువ్వు చాలా ప్రత్యేకపరచుకొని ఉండాలని కూడా చెప్పారు. మరి మీకు ఇదివరకు సాక్ష్యాలు ఇవన్నీ టూకీగా చెప్పుకుంటూ వచ్చా. అయితే ప్రధానంగా నన్ను ఆకర్షించింది ఆయన సృష్టికర్త, ఆయన తప్ప వేరొక సృష్టికర్త లేడు అన్నది ప్రధాన అంశం. మరి ఇంత స్పష్టంగా ఆయన సృష్టికర్త అని ఆయన చెప్తూ ఉంటే ఇంకా వేరే సృష్టికర్తలు లేరు అన్నప్పుడు కొన్ని కోట్ల మంది ఆయన వైపు చూడకుండా సృష్టికర్త కాని వారి వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు అన్నీ తెలిసిన వాళ్ళు, మరి నేను ఒక ఉన్నతాధికారిగా పనిచేశా, అన్నీ తెలిసిన వాళ్ళకి ఈ విషయం ఒకటే ఎందుకు తెలియట్లా? మరి క్రైస్తవులు ఎవరైనా మేమెందుకు దాన్ని స్వీకరించట్లేదు అని నేను ఆలోచించి, అప్పుడే బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. మరి 2 కొరింథీ పత్రిక
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 చెప్పబడి ఉంది. ఓహో, దీన్ని బట్టి మరి దానిలో ఏం చెప్పిందంటే, మనకి మనుషులకి నిజదేవుడి వైపు చూడకుండా సాతానుడు మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తూ ఉంటాడు. దేవుణ్ణి గ్రహించకుండా, దేవుడు ఎన్ని రకాలుగా బయలుపరచుకున్నా దాన్ని గ్రహించకుండా చేయటానికి, మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయటానికి ఏదో ఒక శక్తి ఉంది. అది సాతానుడు శక్తి అని చెప్పి దేవుడే చెప్పేశాడు. మనం ఏదో ఏదో అనుకోకర్లా. దేవుడు ఎవరు, అసలు సృష్టికర్త ఎవరో అని ఇదివరకు రోజుల్లో అసలు సృష్టికర్త ఎవరు మనకి తెలియదులే, ఆయన ఎవరో ఎక్కడ ఉంటారో అని చెప్పి అనుకునేవాడు. ఎలా ప్రార్థన చేసినా ఆయనకి వెళ్లకుండా ఉంటాయా ఏంటి అనుకున్నాం. కానీ సృష్టికర్త ఎవరో తెలిసే విధంగా స్పష్టంగా నేను సృష్టికర్తనని చెప్పినటువంటి ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. ఇంక ఏ గ్రంథంలో ఈ మాటలు చెప్పబడాల. ఒకవేళ ఖురాన్ ఒక దాంట్లో చెప్పబడి ఉంది, అది ఇది కూడా ఒకటే. బైబిల్ గ్రంథంలో ఆది కాండం కాదు, పాత నిబంధన అంతా కూడా ఖురాన్లో కూడా ఉంది. అంటే దేవుడు ఒక్కటే దేవుడు, ఆయనే సృష్టికర్త. ఒకరు అల్లా అని ప్రార్థిస్తున్నారు, ఒకరు యెహోవా అని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత కాలంలో కొత్త నిబంధన వచ్చి యేసు ప్రభువారు ఆ యొక్క యెహోవా దేవుడి యొక్క అన్ని పవర్స్ యేసు ప్రభువారికి ఇవ్వబడిన తర్వాత యేసు ప్రభువుని ఆరాధిస్తే చాలని క్రైస్తవులు అందరూ అనుకుంటే, ముస్లిం సహోదరులు లేదు అసలు ఆయనే యెహోవానే మేము ఆరాధిస్తాం, అల్లానే అని. ఓకే, అది ఎట్లా వెళుతుందో దేవుడి నిర్ణయం. కానీ ఇక్కడైతే బయలుపరచడం జరిగింది. యేసు ప్రభువారు వచ్చారు, ఇదిగో ఇక నుంచి మీరు నా నామములోనే, నాకే అన్ని పవర్స్ ఇన్ని రకంగా దేవుడు ఇచ్చేశాడు, మీరు నా నామంలో చేయాలి అని చెప్పి అన్ని యొక్క గ్రంథాల్లో ఉంది. ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా ముస్లిం సోదరులు ఆరాధించేది సృష్టికర్తనే, క్రైస్తవులు ఆరాధించేది సృష్టికర్తనే. యేసు ప్రభు ఈ సృష్టికర్తలో భాగం. సృష్టిని నిర్మించినప్పుడు యేసు ప్రభు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 2 మార్గాలు కూడా అసలైన ఆరాధిస్తూ ఉంటే, మిగతా వారు అసలు సృష్టికర్తను నేను అని చెప్పని వారు, ఏ రకమైన ఆధారము లేకుండా, ఏ రకంగా వారి యొక్క మహిమ కానీ వారి యొక్క ఉనికి ఎక్కడ తెలియపరచకుండా ఉన్నప్పుడు ఆ వైపు మనం ఎందుకు చూడలేకపోతున్నాం, అసలు ఎందుకు గ్రహించలేకపోతున్నాం? మనందరికీ తెలుసు, మానవుడికి దేవుడు మంచి ఆలోచన శక్తి, గ్రహింపు శక్తి ఇచ్చాడు. శాస్త్రజ్ఞులు ఎన్ని విషయాలు కనుక్కుంటున్నారు అంటే, మానవుడికి దేవుడు ఇవ్వకపోతే ఎట్లా వచ్చింది? దేవుడిస్తేనే ఇన్ని విషయాలు మనం కనుక్కుంటున్నాం. దేవుడి యొక్క మర్మాలు ఒకటి తర్వాత ఒకటి మనం తరచి కనుక్కోగలుగుతున్నామంటే దేవుడే ఆ యొక్క జ్ఞానం మనకిచ్చాడు. ఎంత కనుక్కోగలిగి దేవుడెవరో కనుక్కోలేమా? అది అంత పెద్ద విశేషమా? తెల్లారు లేస్తే సూర్యచంద్ర నక్షత్రాదులు జరిగే సృష్టి చూస్తూ ఉంటే దీని వెనక దేవుడు ఉన్నాడా అని అనిపించట్లేదా? అనిపించింది. ఆ దేవుడు ఎవరో అని కనుక్కోవద్దా మనం? అసలు ఆ దేవుడు ఎవరో కనుక్కోకుండా ఏదో మన పూర్వీకులు ఏదో చెప్పారు, దాని అంటే వెళ్ళిపోతే ఎట్లా అవుతుంది? అది సృష్టికర్తను కనుక్కోవాలి. మనందరికీ తెలుసు, ఎంత జటిలమైన సమస్య అయినా దేన్నైనా సరే మనం పరిష్కరించాలంటే కోర్టుల్లో కానీ ఇంకొక చోట్ల కానీ తరచి చూస్తే ఒక రోజు కాదు, 2వ రోజు 4వ రోజు అట్లా బయలుపడుతుంది. ఏ విషయమైనా బయలుపడుతుంది. కాబట్టి అట్లాంటిది ఈ విషయం ఎందుకు బయలుపడదు? వేల సంవత్సరాల నుంచి ఎందుకు బయలుపడలా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతోమంది ఇదిగో దీని గురించి ఎట్లా ఈయన అని చెప్పినా కూడా ఎందుకు అవకడ వాళ్ళు గ్రహించట్లా? లేకపోతే అన్ని రకాల జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ జ్ఞానం ఒకటి ఎందుకు తెలుసుకోవట్లా అనే దాని మీద ఆలోచన ఏంటి అంటే, దీనికి ఒక దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తి ఇట్లా అడ్డుపడుతూ ఉంది. అవునండి, మరి ఆ సాతాను శక్తి ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి అడ్డుపడలేదా అని మీరు అనవచ్చు. ఒకసారి ప్రభు వైపు చూచిన తర్వాత సాతానుడు మన మీద ప్రభావం చూపించలేడు. ప్రభు వైపు చూచేదాకా బట్టికి ఆ సాతానుడు ప్రభావం ఉంటుంది. ప్రభు వైపు చూడకుండా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాడు. అయితే మనం జ్ఞానం కలిగి నీవు సాతానుడా నువ్వు పో అంటే అది తిరస్కరిస్తే, అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నువ్వు అనగలిగితే ఇక సాతానుడు ఉండడు. నువ్వు అజ్ఞానంతో అసలు దేవుడు ఎవరో నాకు తెలీదు ఏదో అనుకున్నంతకాలం సాతానుడు మన మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తూనే ఉంటాడు.
ఏనాడైతే నువ్వు నేను ఫలానా విధంగా జ్ఞానం పొందా, ఈ జ్ఞానం ద్వారా ఈయన సృష్టికర్త అని నేను గ్రహించా అని నువ్వు మనసులో నిర్ధారణ చేసుకుంటా సాతాను నిలబడాలి అక్కడ. అమ్మ తెలిసిపోయింది, నీకు జ్ఞానం వచ్చేసింది. మనం మనోనేత్రాలు గుడ్డిదనం కలగజేశాం కానీ దాన్ని ఛేదించుకుని ఒకడికి వచ్చేసాడు, ఒకడికి వెళ్ళిపోయాడు. ఇక ఆయన్ని మనం ఏం చేయరు, వెళ్ళిపోతాడు. మరి ఈయన ఎవరండి? సాతాను. సృష్టికర్త ఆయన ఉంటే సాతాను ఎవరు మనల్ని అడ్డుపట్టాకి అంటే దేవుడు అనుమతించాడు సాతానుడిని. సాతానుడు అంటే ఎవరో కాదు, దేవుడి యొక్క ఒక దూత. ఒకప్పుడు అన్ని పవర్స్ ఆయనకి దేవుడు కూడా ఇచ్చాడు. ఒకప్పుడు ఇచ్చిన తర్వాత ఆయన దేవుడి మీద తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన్ని భూమి మీదకి ఆ యొక్క పరలోకం నుంచి పడతోసిబడినప్పుడు ఇక ఆయన మరి నన్ను పడతోశారనే కోపంతో ఆయనతో పాటు చాలామంది అనుచరులను తీసుకొచ్చేసారు. ఈ లోకంలో మరి దేవుళ్ళుగా దేవతలుగా కొలవబడుతున్న వారికి వెనక కొంత శక్తి ఏదైనా ఉంటుంది అంటే అది సృష్టికర్త శక్తి కాదు. ఈ సాతానుడు కూడా ఆల్రెడీ కొన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి అవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజే నిర్మూలన చేసేయచ్చు కదా సాతాన్ని అంటే దేవుడు ఎందుకో అనుమతించాడు. ఆయన్ని నిర్మూలించే రోజు ఒకటి ఉంది, ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఆఖరిలో ఆయన్ని ఇట్లా నిర్మించి నేను బంధించి అతన్ని అగాధంలో పడవేయబోతా ఉన్న సాతాన్ని అందాక ఉంటాడు. ఉండి మరి ఎక్కడైతే ఆయన ప్రభావం చూపిస్తాడో, ఎక్కడైతే ఎవరైతే నా యొక్క సృష్టికర్త ఎవరని తెలుసుకోగలుగుతారో ఆయన నామం చెప్పగలిగిన చోట సాతానుడు ఉండడు అన్నారు. నిజమే. యేసు ప్రభు వైపు నేను రాకముందు కొంతవరకు అడ్డంకి కలగజేశాడు. వచ్చిన తర్వాత ఇక నాకు ఏ అడ్డంకి చేయలేవు. ఒకవేళ యేసు నామం అనగానే సాతానుడు ఉండడక మనం ప్రభు వైపు చూసిన తర్వాత. కాబట్టి అట్లా వచ్చిన వాళ్ళు ఈ క్రైస్తవులు అందరూ. ఇక వీళ్ళ మీద సాతాను ప్రభావం పెద్దగా ఉండదు. సాతాను ప్రభావం లేకపోయినా మరి కొంతమంది క్రైస్తవులు తప్పులు చేస్తూ ఉంటారంటే చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి శిక్ష ఉంది. సాతాను ప్రభావంతో కాదు, మామూలుగా కూడా చేస్తారు. క్రైస్తవుల మీద పెద్దగా సాతాను ప్రభావం ఉండదు, వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు, వాళ్ళకి శిక్ష ఉందని దేవుడు చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రైస్తవులకు అసలు ఏ తప్పు చేసినా శిక్ష ఉండదంటారేంటి, ఇది అన్యాయం అక్రమం కదా అనుకున్నాడు. అట్లేం కాదు. దేవుడు చక్కని వచనాల ద్వారా అది ఉంది, ఇంకా బలంగా ఉంది శిక్ష అని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే నువ్వు ఒకవేళ తప్పు చేస్తే మారు మనసు పొంది ఇది తప్పు అయిపోయిందా అని ఒకసారి 2 సార్లు 3 సార్లు క్షమిస్తాడు కానీ ఇక ఆ తర్వాత లేదు. ఎప్పుడైనా క్షమించేస్తాడు అని మనం చెప్పకపోయినా అన్ని జనులు ఆ భ్రమ పడుతున్నారు. ఈ క్రైస్తవులు ఏంటి ధేమా, వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళ దేవుడిని క్షమించమంటే క్షమించేస్తాడంట. ఆయన సిలువయాగం చేశాడంట కాబట్టి చేస్తాడంట కదా అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. సిలువయాగం చేశాడు, ఆ క్రైతనం ఉంది. అది ఎక్కడ వాడు మారు మనస్సు పొంది 1 2 3 ఛాన్సులు ఎక్కడైనా తప్పిపోయాను ప్రభువా అని మళ్ళీ ఆయన దగ్గరకు వస్తే ఆ క్రైతనం వినియోగపడద్దు. కానీ ఇక అయినా కూడా చేస్తూ ఉంటే ఆ క్రైతనం వినియోగించడం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాల మీద మీ ముందుకి నా యొక్క సాక్ష్యం రూపంలో ప్రధానంగా నేను సృష్టికర్తను ఎట్లా గ్రహించాను, ఆ యొక్క ఇన్ని దర్శనాలు చూపించడం ద్వారా అని చెప్పడమే కాక ఈ లోకంలో నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు కొత్తగా అని చెప్పా. ఇదే విడ్డూరంగా ఉంది. ఏమీ ఇవ్వకుండా యేసు ప్రభువుని నమ్ముతారు ఎవరైనా? ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువు, అలాగే మంచి హోదాలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక హిందువు యేసు ప్రభు వారు ఏమీ చేయకోకుండానే ఆయన నమ్ముతాడా? జనరల్గా సంఘంలో ఎన్నో ఎదుర్కొంటాం, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. యేసు ప్రభు వైపు చూస్తామంటే మిగతా వాళ్ళంతా కూడా ఒప్పుకోరు. అన్ని జనుల కుటుంబం నుంచి ఒక ఆయన రావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకు కష్టపడాలి? మరి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ ఒప్పుకోరు. దీన్ని ఛేదించుకు రావాలంటే జనరల్గా వాళ్ళకి ఏదన్నా పెద్ద కార్యం జరిగితే ఇదిగో యేసు ప్రభు వారు చేశారు నేను వెళ్ళాను అంటే వాళ్ళు సరేలే ఇంక ఎవరేం చేయలేదు కదా, ఆయన చేసినప్పుడే ఆయన వెళ్తాడులే, ఆయనకి హక్కు ఉందన్నట్టు ఊరుకుంటారు. అట్లేం కాకుండా నాకు యేసు ప్రభు ఏం చేయకోకుండానే నేను యేసు ప్రభు వైపు చూచానంటే అసలు ఒప్పుకోరెవరు. ఇదేంటి, ఎందుకు వెళ్తావు నువ్వు, ఎందుకు వెళ్ళాలి, నీకేం చేశాడని? ఏం చెయ్యక్కర్లా. ఆయన సృష్టికర్త, ఆయన ఒక్కడే అని నాకు తెలిసేట్టుగా మనోనేత్రం తెలిసాడు. నాకు అంతకితం ఉన్నటువంటి గుడ్డితనం మరి ఇప్పటి వరకు నాకు ఎట్లా తెలియలేదు, అనేక కోట్ల మందికి ఎట్లా తెలియట్లో అటువంటి ఉన్న గుడ్డితనాన్ని ఆయన తొలగించాడు. కాబట్టి అక్కడికి వెళ్ళటం జరిగింది.
అక్కడికి వెళ్ళటమే కాకుండా అక్కడికి దేవుడు ఆయన సృష్టికర్త అని తెలుసుకుని మనం వెళ్ళటమే కాకుండా ఆయన ద్వారా ఒక పెద్ద మేలు, ఒక బోనస్గా జరుగుతూ ఉంది. ఏంటి అంటే ఆయన శిలువ యాగం కూడా చేశాడు. ఆ శిలువ యాగం ఏంటంటే మనం చేసిన తప్పులు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్. ఒకవేళ ఆయన శిలువ యాగం చేయకపోతే, యేసుప్రభు వారు శిలువ యాగం చేయలేదండి. ఆయన వైపు చూడాలి. ఎందుకు చూడాలి? ఆయన ఒక్కడే సృష్టికర్త కదా, ఆయన ఒక్కడే దేవుడు కదా, పెంచి పోషిస్తుంది ఆయనే కదా, మనం పుట్టి పెరిగి ఇన్ని రోజులు బ్రతికామంటే కారణం ఆయనే కదా, ఇంకెవరు లేరుగా. మరి ఆయన్ని ఆరాధించకపోతే ఎవరిని ఆరాధిస్తాం? కాబట్టి ఆయన్నే ఆరాధించేవాళ్ళం. ఒకవేళ ఆయన శిలువయాగం చేయకపోయినా ఆయన్నే ఆరాధించేవాళ్ళం. ఒకవేళ ఆయన శిలువయాగం చేయకపోతే మన తప్పులు మన నెత్తిన మీద ఉండేవి అంతే. అవి చాలా వరకు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి అదొక్కటి తేడా తప్ప ఆయన మాత్రం సృష్టికర్త. ఇప్పుడు నేను వెళ్ళిన నేపథ్యం ఏంటి అంటే ఆయన ఒక్కడే సృష్టికర్త. ఇది విడ్డూరంగా ఉందే, ఎవరైనా వెళ్తారా అలా అంటే? చాలామంది వెళ్ళారు, అది మనకు తెలియదు. ఇప్పుడు మనం చూసే సాక్ష్యాలన్నీ కూడా అన్ని జనులకి బాగా అర్థం అవ్వాలని దేవుడు చాలా నాకు ఇచ్చేసాడు, చేసిన మాట వాస్తవం. చేసిన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. చేసిన వాళ్ళందరూ, అయ్యా నాకు ఎక్కడ కూడా జబ్బు తగ్గలేదు, ఫలానా యేసు ఫలానా చర్చికి వెళితే పాస్టర్ గారి ప్రార్థన ద్వారా తగ్గిందని సాక్ష్యాలు. అలాగే నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాల నుంచి ఆ యొక్క దేవుడు యేసు ప్రభు వారి ద్వారా నాకు విడుదల కలిగిందని, ఇట్లాంటి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు బాగా అందరికీ చెప్తున్నారు. ఎందుకు? అది ప్రభావితం చేస్తుందని. కానీ అన్ని జనులు ఏం అభిప్రాయపడుతున్నారంటే, మీకు చేశారండి దేవుడు, మీరు వెళ్ళారు, మాకేం పని, ఆయన మాకేమైనా చేశారా అంటున్నారు. కాబట్టి అది కాదు, నా సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. నా పోటీ సాక్ష్యాలు బాగా, నా సాక్ష్యం ఏంటంటే ఆయన ఏమి చేయలేదండి, అయినా నేను వెళ్ళా. ఇదేంటి అయినా నేను వెళ్ళానంటే ఇంకెక్కడ ఏ దేవుడు లేకపోబట్టి నేను వెళ్ళా అని కూడా చెప్తూ ఉన్నా. ఆ ఉనికే నాకు తెలియలేదు అని చెప్పబట్టి వెళ్తున్నా. కాబట్టి మిగతా వాళ్ళు ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అన్నాం కదా, వాళ్ళకి ఈ లోకంలో ఏ కొరత లేదు. మరి ఏ కొరత లేకుండా ఎట్లా ఉండారండి? యేసు ప్రభువు తెలియకోకుండానే, దేవుడైనా ఆయన ఆరాధించకుండానే ఏ కొరత లేకుండా ఎట్లా ఉంటారంటే, దానికి బైబిల్లో చక్కని మరి మాటలు ఏంటంటే, ప్రతి వాళ్ళకి ఎవరి క్రియాఫలాలను వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నాను. నన్ను ఆరాధించకపోని నేను ఎవరో తెలిస్తేనే ఈ సృష్టి అంతా నడుస్తుందా మనుషులకి? ఆ సూర్యుడు వెలుగు నేను తెలియకపోతే వాళ్ళకి రావట్లేదా? వర్షం వాళ్ళకి రావట్లేదా? నేను తెలియకపోయినా నేను సృష్టించేసా. వర్షం కానీ, సూర్యుడు కానీ, ఇది కానీ, ప్రకృతి కానీ అంతా నా వల్లే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకి తెలియదు. నేనైనా ఇవ్వకుండా మానేశానా? అందరికీ ఇచ్చేస్తున్నా. అలాగే ఎవరు చేసిన పనికి వాళ్ళ ఫలితం వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మానవాళ్ళకు కూడా తీసుకొచ్చి ఇస్తున్నా అని బైబిల్ గ్రంథం చెప్పింది. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన దీన్ని బట్టి బ్యూరోక్రాట్స్గా ఉన్నవారు సుఖంగా ఉండటానికి కారణం ఏంటి అంటే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా మంచి పనులే చేశారు. ఆ మంచి పనులకు ఫలితాన్ని, పూర్వీకులు చేసిన ఫలితం వాళ్ళ బిడ్డలకి, మనవాళ్ళకి ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. చక్కని వాక్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం. ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేది నేనే అబ్బాయి అని చెప్పాడు. అవన్నీ తీసుకొచ్చి ఇవ్వటం చేత ఈరోజు సుభిక్షంగా ఉండటానికి కారణం అది. కాబట్టి ఇచ్చిన ఆయన ఎవరు? యేసు ప్రభువే. కానీ యేసు ప్రభు మాకేమీ ఇవ్వలేదంటారేంటి? పోనీ ఇంకెవరు ఇస్తారు? పోనీ ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే కదా ఇస్తాకి, నీకు అనుభవిస్తున్నది ఆయన. ఆ విషయాలే నువ్వు వాళ్ళకి చెప్పు అనే పెద్ద బాధ్యత నాకు అప్పగించారు దేవుడు. పెద్ద బాధ్యత అసలు ఒకటి కాదు, ఇనుప పొగరుతో లిఖించినట్టు నువ్వు చెప్పవలెను అన్నాడు. మరి చెప్పేది కూడా ఆషామాషిగా చెప్తే కాదట, వాళ్ళకి మనసులో నాటుకుపోయేటట్టు చెప్పాలట. నేను ఇట్లా ఏంటి ఆయనకి అంత బాధ్యత? అలాగే మళ్ళీ వాళ్ళ మనసులో ఒప్పించుకుంటారేమో, యేసు ప్రభు వైపు చూడండి అంటే వీళ్ళెవరు మమ్మల్ని యేసు ప్రభు వైపు చూడమంటారు అనుకుంటారేమో అని దేవుడు చెప్తాడు. అలా కాదు, నువ్వు చెప్పవలసిన అసలు యేసు ప్రభు వైపు చూడమని నువ్వు చెప్పవద్దు. నేను ఆల్రెడీ ఎవరికి ఇవ్వాల్సిన జ్ఞానం వారికి ఇచ్చి ఉంచా. కాబట్టి ఆ జ్ఞానం ప్రకారం వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. నువ్వు చెప్పక్కర్లా. నువ్వు చెప్పాల్సిందంటే ఈ మర్మాలు చెప్పాలి. నేను ఎట్లా దేవుణ్ణి, నేను ఎట్లా సృష్టికర్త, ఎట్లా అనే రుజువులు వాళ్ళకి చెప్పు, అంతే. అయ్యా మనం చెప్తే బట్టికి వింటారా? వాళ్ళు వింటలేదు. అంటే వినకపోతే నీకెందుకు?
నువ్వు విన్నా వినకపోయినా చెప్పు అని నాకు దర్శనం. చెవి గలవాడు వినుగాక అనే చెప్తాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా. ఏది చెప్పినా చెప్పవయ్యా అని, చెవి గలవాడు వినుగాక అను. వినేవాడు వింటొచ్చు, లేనివాడు లేదు అని. అప్పుడు ఎవరికి ఏ గొడవ లేదు. ఏమన్నా బలవంతం ఉందా? నువ్వు వినబ్బాయే, బలవంతం కూర్చో విను అని చెప్పొద్దు. నువ్వు చెవి ఉంటే విను, చెవి మూసుకుంటే మూసుకో అని చెప్పు. వినేవాళ్ళు వింటారు. లేకపోతే ఇప్పటికీ అప్పటికీ సువార్త ప్రకటన పద్ధతి అదే. చెవి గలవాడు వినుగాక, వినదగువాడు వినుగాక. ఎవరు వినదలుచుకుంటారో వాళ్ళు వింటారు, లేకపోతే మనం సువార్త అయితే ప్రకటించాల్సింది. వాళ్ళు అందరూ చెవులు మూసుకున్నారండి. మూసుకొని కాక నువ్వు ఊరికి చెప్పుకుంటే వెళ్ళిపో. వీధిలో చెప్తావు, చెప్పుకో. అందరూ అయ్యో నేను ఎవరికి చెప్పేది, అందరూ చెవులు మూసుకుంటున్నారు. అన్యజనులు అసలు మనం వస్తుంటేనే కిటికీలు వేసుకుని తలుపులు వేసుకుని వీళ్ళేదో చెప్తారు యేసుప్రభు గురించి, మనకెందుకు అంటున్నారంటే నువ్వు ఊరికి చెప్పుకుంటే వెళ్ళిపో గాల్లో. ఇవన్నీ నా దగ్గర సాక్ష్యాలుగా నిలబడతా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి. నువ్వు సువార్త ప్రకటించిందంతా ఇట్లా గాల్లో నువ్వు మాటలు చెప్పింది, వాళ్ళు వినంది నా దగ్గర ఉంటుంది. అంతే చాలు. నాకు వాళ్ళకి ఆ యొక్క తీర్పులు తీర్చే నాటికి ఇవన్నీ అవసరం నాకు. కాబట్టి దేవుడుగా ఉన్న ఆయన పక్షపాతి కాదు అనే విషయం రుజువు కావటానికే చెప్పిస్తున్నాడు ఆయన. నేను ఏదో క్రైస్తవులకు ఒక్కడనే దేవుడు అని అనుకుంటున్నారు అందరూ. అట్లా కాదు, నేను పక్షపాతిని కాను. నేను క్రైస్తవులకు ఒక్కడికే దేవుడిని కాదు, అందరికీ నేనే దేవుణ్ణి. మరి మీరే దేవుడైతే మా గురించి ఎందుకు పట్టించుకోలేదయా అంటారుగా మీరు. నేను పట్టించుకున్నాను బాబు, చాలాసార్లు పట్టించుకున్నా. అనేక మంది ద్వారా, అనేక మంది నా బిడ్డల ద్వారా మీకు సువార్త చెప్పించా. మీరు వినకపోయినా నేను వదిలిపెట్టలా, ఇంకా పట్టించుకుంటూనే ఉన్నా. ఎంతగా పట్టించుకుంటున్నాను అంటే నా యొక్క బిడ్డలు మీరు హింసిస్తున్నా, మీరు వాళ్ళని కొడుతున్నా, తిడుతున్నా, మీకే అపకారం చేయట్లా. దేవుడు ఆయన సృష్టికర్త అండి. ఆయన ఏదంటే అది అవుతుంది. ఆయన బిడ్డల్ని ఒక ఆయన హింసిస్తున్నాడు వచ్చి ఇస్తే వాళ్ళని దండించగలలేడా దేవుడు? కానీ దండించటంలా. ఎందుకంటే మీరు గ్రహించాలి ఎట్లన్నా కానీ నా యొక్క శాంతం, నా ఓర్పు అది. నా బిడ్డలన్నా శ్రమ పెడుతున్నా కానీ మీకు వ్యతిరేకంగా నేనేమీ చేయటంలా. ఇవాళకైతే రేపైనా ఒక క్రైస్తవుడు వచ్చాడు, ఒక అన్యజనుడు ఒక చెంపదెబ్బ కొట్టాడు. ఆయన మళ్ళీ రెండో చెంప చూపించి కొడితే కొట్టుకోండి అన్నాడు. రెండో దెబ్బ కొడతాడా? కొట్టడు. ఆలోచిస్తాడు, ఏంటిది కదా, రెండో దెబ్బ నేను ఒకటి కొడితే మళ్ళీ కొట్టాలి కదా, కొట్టడేంటి? అమ్మా నేను తిట్టాను మళ్ళీ తిట్టడేంటి, ఏదో తేడా ఉంది అని నువ్వు ఆలోచించుకోవాలి. అందుకే నా బిడ్డలు నువ్వేం చేయొద్దయ్యా, నువ్వు మౌనంగా ఉండు అంటున్నా. మిమ్మల్ని ఏం చేయట్లే, వాళ్ళకి ఏం చేసినా అని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి ఇలా చెప్పేటువంటి దేవుడు మనకి ఎక్కడ అందరు. అలాగే నా దర్శనాల నిండా కూడా ఉంది ఏంటి అంటే వాళ్ళకి జ్ఞానబోధ ఇవ్వు. ఆ జ్ఞానబోధ ఏదో పుస్తకం రాసి ఇచ్చేస్తే కూడా వాళ్ళకి అర్థమవుద్దో లేదో. చూడు ఆయనకి ఎంత వాళ్ళకి అర్థమవుద్దు లేదు. నువ్వు స్పష్టంగా చెప్పాలి, నువ్వే నీ నోటితో చెప్పాలి అని దర్శనాలు. అయ్యో ఎంతమందికి చెప్తానయ్యా, నేను ఎన్ని చోట్లకి వెళ్తా. నేను అక్కడికి నువ్వు వెళ్ళు ప్రతి చర్చి తిరుగు అంటే 500 చర్చిలు తిరిగా. అసలు దేవుడు నిద్రపోనేకపోతే 500 చర్చిలు ఇంకెన్నన్నా చెప్తానయ్యా అంటే దేవుడు ఇదిగో టీవీ పరిచర్య చేయి, టీవీ ద్వారా అనేక మందికి వెళుతుంది, కానీ నీ మాటలైతే వెళ్ళాల్సిందే అంటున్నాడు. ఆ జ్ఞానబోధ అట్లా వాళ్ళు ప్రత్యక్షంగా చూసే విధంగా నీ మాటలు ఉండాలి అని చెప్తాడు. ఒక డెమో తయారు చేస్తా, ఆ డెమో దాన్ని చూస్తే వాళ్ళు నువ్వు చెప్పే మాటలు వాళ్ళకి అర్థం అవ్వాలి. అట్లాంటి డెమో నేను తయారు చేస్తానని దేవుడితో నేను అంటున్న ఒక దర్శనంలో అది అందరికీ అందజేస్తాను. అంటే ఈ టీవీ పరిచర్య డెమో. అలాగే ఒక బుక్ రాయమన్నారు, బుక్ రాశా. ఆ బుక్ కూడా మరి ఎంతమంది అన్యజనులకి ఇస్తారు. నా బుక్ నిండా కూడా సాక్ష్యం ఏంటంటే క్రైస్తవుల గురించి పెద్దగా ఏమి ఉండదు. అసలు అన్యజనుల గురించి ఆయన పడే తాపత్రయం ఏంటి, ఆయన ఎన్ని దర్శనాలు ఉన్నాయి అనే విషయంను, ఆయన సృష్టికి అంటాకి బేస్ ఏంటి అనే విషయంతో రాశా. దాన్ని నువ్వు చర్చిల్లో పంచు, నా బిడ్డలకు నేను ప్రేరణ కలిగజేస్తా. ఆ బుక్స్ అనేక మంది అన్యజనులకు వెళ్ళేటట్టు చూసుకుంటా అని దేవుడు చెప్పడం. దానివల్ల నేను ఒక 12,000 పుస్తకాలు ఇప్పటికీ పంచడం జరిగింది. అంత సొంత ఖర్చుల మీద నేను పెద్ద ధనవంతుడిని కాదు, అయినా దేవుడు చెప్పారు. దాని ప్రకారం ఆస్తులు ఒక్కొక్కటి అమ్మేసుకుని నేను చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఇదంతా నా సాక్ష్యం. అయితే సృష్టికర్త ఎవరు అనేటువంటి జ్ఞానం మాత్రం నన్ను ఏమన్నారో, ఆ సృష్టికర్త ఎవరు అనే జ్ఞానము దేవుడు నాకు బాగా ఇచ్చాడు. ఇప్పుడు
ఆ జ్ఞానం మీ ముందుకు తీసుకొస్తున్నా. నేను తరుముకుంటా వెళ్ళిపోయినా, స్పీడ్గా చెప్పేసినా మీకు అంతా బోధపడదని, ఇనప పోగరతో లిఖించినట్టు నువ్వు చెప్పు అని కూడా నాకు దర్శనం ఉంది. కాబట్టి వివరంగా చెప్తా, చాలా వివరంగా చెప్తా. మీకు టైం పట్టుతుంది, అయినా పర్వాలేదు, మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఇవాళ కాకపోతే రేపేనండి, సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. నా మాటలు మాత్రం ఇస్తా నేను. దాన్ని ఇవాళ వింటారో, రేపు వింటారో, ఎల్లుండి వింటారో, అదంతా మీ ఇష్టం. నేనైతే ఇస్తా. అది ఇచ్చేది చాలా విపులంగా ఇస్తా. ఇచ్చిన దాన్ని మీరు చక్కగా రిసీవ్ చేసుకోండి, దాన్ని వినియోగించుకోండి. దీని ద్వారా క్రైస్తవులు అన్న వాళ్ళందరూ బలపడండి. ఆ తర్వాత మీ జీవిత పర్యంతం ఈ మాటలు 4 అన్ని జనులకు మీరు ఏదో రకంగా చేరవేసే అవకాశం దేవుడే కలగజేస్తాడు. అందుకోసమే నన్ను ఈ విధంగా మీ ముందుకు రప్పిస్తూ ఉన్నట్టు నాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ సమయం అవుతూ ఉంది. ఈ ఎపిసోడ్ 5వ ఎపిసోడ్ కింద దీన్ని తీసుకున్నాను. ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా నేను ఇచ్చే 5వ ఎపిసోడ్ని దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మీ బిడ్డల మధ్య మీ ఎదుట నన్ను నిలవబెట్టించి మీరే నా నోటి ద్వారా మాట్లాడించినందుకు వందనాల స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజలకు ప్రభు తగిన జ్ఞానం, సృష్టికర్త ఎవరు అనే దాని మీద మీరు ఇవ్వమంటం చేత నేను ఈ యొక్క కార్యక్రమానికి ఉపకరించగా మీరు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. వింటున్న బిడ్డల హృదయాలు తెరవండి, నిండుగా ఆశీర్వదించమని, అలాగే ఈ టీవీ యాజమాన్యాన్ని, దాని పరిచర్య చేసేవారిని, అలాగే నన్ను పరిచర్యను మరి వింటున్న బిడ్డలందరినీ దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి నా యొక్క శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. వందనాలు.